తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వంగవీటి రంగాను ఉద్దేశించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో వంగవీటి రంగా హత్యకు గురయ్యారని, అలాంటిది ప్రభుత్వం పాత్ర కూడా అందులో ఉందంటూ కూడా ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. సార్, మరి నిన్న చూసుకుంటే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వంగవీటి రంగా గారి గురించి కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. అంటే గతంలో ఆయన హత్యకు గురయ్యారు, అలాంటిది ఆయన హత్యకు గురైనప్పుడు ప్రభుత్వం యొక్క పాత్ర కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. సో అప్పుడు ప్రభుత్వం చూసుకుంటే కనుక టీడీపీ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి సార్ అసలు ఏం జరిగిందని? బొలిశెట్టి శ్రీనివాస్ గారు మా పార్టీ ఎమ్మెల్యే, నాకు మంచి మిత్రులు, మంచి వ్యక్తి కూడా, బోళాబోళే మనిషి. సరే, ఆయన మరి ఏ సందర్భంలో అంటే రంగా గారి విగ్రహావిష్కరణకి ఏదో ఎక్కడికో వెళ్ళి అక్కడ ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా ఇప్పుడు నేను సోషల్ మీడియాలోనే అక్కడ చూడడమే చూశాను. మరి ఏ ఉద్దేశంతో చేశారో లేకపోతే కారణాలు ఏంటన్నది నాకు తెలియదు. ఆ విషయం అప్రస్తుతం కూడా. ఎందుకంటే నేను ఆయనతో మాట్లాడకుండా ఎందుకు చేశానని మాట్లాడకుండా నేను దాని గురించి రెస్పాండ్ అవ్వడం కూడా కరెక్ట్ అయిన విధానం కాదు. కాకపోతే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే వంగవీటి మోహన్ రంగా గారి హత్యకి కారణాలు ఎవరైతేనా అప్పటికున్నటువంటి పరిస్థితులు ఏంటి, అప్పటికున్నటువంటి రాజకీయ వ్యక్తిగత కారణాలు అనేకం ఉన్నాయి. అప్పుడు వంగవీటి మోహన్ రంగా గారు అంటే ఒక విధమైనటువంటి ఐకాన్, పేద ప్రజలకు ఐకాన్, ఒక కులానికి కాదు. మెయిన్ ఏమైపోతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి చరిత్ర అంతా ఏ విధంగా అయిపోయిందంటే వంగవీటి మోహన్ రంగా గారు కాపు సామాజిక వర్గానికి ఒక బలమైన నాయకుడు అన్నట్టుగా ముద్ర వేస్తున్నారు. నిజంగా ఆయన ఒక కులానికి సంబంధించిన నాయకుడు కాదు, అది అతను అందరవాడు. ఆ హత్యగా జరిగిన తర్వాత రాష్ట్రం అల్లకల్లం అయింది. అప్పట్లో రెండు సామాజిక వర్గాల మధ్యన విపరీతమైనటువంటి విద్వేషాలు రగిలిచ్చింది. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం అనేకం జరిగినాయి. మన ఆంధ్ర రెండు ఉమ్మడి రాష్ట్రాల రాజకీయ చరిత్రలో అటువంటి ఘటనలు ఎక్కడ జరగల, అంత ఘటనలు జరిగినాయి. దాదాపు 42 మంది చనిపోయారు. అనేక బస్సులు దహనాలు, రకరకాలు రెండు వర్గాల మధ్య అంటే రెండు కులాల మధ్య ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విద్వేషాలు రగిలిచ్చేటువంటి కారణాలైనవి. నిజంగా వంగవీటి మోహన్ రంగా గారు కూడా ఎప్పుడూ కూడా ఒక కులానికి ప్రాతినిధ్యం వహించలా. ఆయన భార్య పెళ్లి చేసుకున్న కూడా ఆయన భార్య కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందింది. ఆమె కూడా తర్వాత ఎలక్షన్స్ లో పోటీ ఎమ్మెల్యేగా కూడా అయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, రకరకాల తర్వాత తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవన్నీ ఉంది. ఏంటంటే ఈ రోజున ఈయన వ్యాఖ్యలు వెనక చాలా మంది మాట్లాడడం తోటి అప్పుడు ఉన్నది తెలుగుదేశం పార్టీ కదా, తెలుగుదేశం పార్టీ హస్తం ఉంది అనేటి విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. నిజంగా అదే అయ్యుంటే రంగా గారి కొడుకు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడమ్మా? వంగవీటి రాధా గారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా. మరి తన తండ్రి హత్యకి కారణమైనటువంటి పార్టీలో ఆయన ఎందుకుంటారు? వంగవీటి మోహన్ రంగా గారి భార్య తర్వాత తెలుగుదేశం పార్టీలో కూడా ఉంది కదా. ఆవిడ తన భర్తను హత్య చేసిన వాళ్ళ పార్టీలో ఆమెకి ఎందుకు వెళ్తుంది? అంటే దీనికి ఈ హత్యకు కారణమైనటువంటి అసలు కారణాలు ప్రజలు తెలియకుండా కొంతమంది అప్పట్లో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నేతలు కావచ్చు, కొంతమంది కావచ్చు, పెద్దలు కొంతమంది ఉన్నారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళందరూ ఒక కుట్ర చేశారు. ఆ కుట్రలో భాగంగా కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య విద్వేషాలు రగిలించడంలో సక్సెస్ అయ్యారు. అదే కొనసాగుతుంది. ఇంకా కాపు సమాజ వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి ఇంకా విభేదాలు ఉన్నాయన్నట్టుగా ఎక్కడ ఉన్నాయమ్మా అసలు? ఈ రోజున ఆయన పెళ్లి చేసుకున్నదే కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆవిడ. అటువంటిప్పుడు ఆయనకే లేదు. అంటే ఆయన జీవితం అంతా దేని గురించి పోరాడాడు అన్న విషయాలు చాలా మందికి తెలియదు. ఆయన హత్య జరిగినప్పుడు ఆయన నిరాహార దీక్షలో ఉన్నాడు. దేని గురించి ఉన్నాడు నిరాహార దీక్షలో? కొంతమంది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల పట్టాల గురించి ఆయన ఆ రోజు దీక్ష చేశాడు. ఆ దేశంలో ఉండగానే హత్య చేశారు ఆయన్ని. ఆయన కాపుల గురించి ఏం దీక్ష చేయలేదు. అంటే అతన్ని ఒక సామాజిక వర్గానికి, కాపు సామాజిక వర్గానికి నాయకుడిగా ముద్ర వేయడంలో ఇప్పటికే కొనసాగుతుంది. అది తప్పు కదా. అది ఆయన చుట్టూ ఎప్పుడూ కూడా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అనేక మంది ఉండేవారు. అప్పట్లో 88లో ఏదో కాపు నాడు అనేటువంటి ఉద్యమం పెద్ద మహాసభ ఒకటి విజయవాడలో పెట్టి కాపు నాయకుడి కింద వంగవీటి మోహన్ రంగా గారిని అందరూ అంటలో నిజంగా ఆయన ఒక కాపు సామాజిక వర్గం నాయకుడి కింద అలా చేసుకుంటూ వచ్చారు. ఆయన ఎప్పుడు కూడా ఒక సామాజిక వర్గం గురించి పోరాడలేదమ్మా. బడుగు బలహీన వర్గాలు, పేదల గురించి ఆయన చనిపోయినప్పుడు, హత్య జరిగినప్పుడు ఆయన చేసినటువంటి ఆ దీక్ష కూడా ఒక పేద ప్రజల గురించి, ఒక కులాల గురించి చేయలే. ఈ రోజుకి అదే విధంగా కాపు నాయకుడు ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. దీన్ని ఖండించాలి. ముందు ఆయన ఆశయం ఏంటి? ఆయన ధైర్య సాహసాలు, ఆయన ప్రాణత్యాగం చేయవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? రెండు కులాల మధ్య పోరాటమా, లేకపోతే రెండు కుటుంబాల మధ్య పోరాటమా, లేకపోతే ఇద్దరు నాయకుల మధ్యన పోరాటమా?
ఏం జరిగింది ఘర్షణ ఉమ్, చరిత్రలో ఎప్పుడమ్మా సరే. గతంలో జరిగినటువంటి తప్పులు ఏదైతే ఉన్నాయో ఉమ్, ఉమ్, అవి భవిష్యత్తులో జరగకుండా మన యువతని మనం ఆలోచన ప్రేరేపించేలా ఉండాలి. ఆ. అంతేకాని సమాజంలో విద్వేషాలు రగిల్చేలా ఉండకూడదు. ఉమ్, ఎప్పుడైనా సరే ఉమ్, గతం కథ, ఉమ్, దాని నుంచి అనుభవాలు నేర్చుకోవాలి. ఆ. ఆ తప్పిదాలు మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. ఉమ్, వంగవీటి మోహన్ రంగా గారు మనం ఈ మధ్యకాలంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రస్తావించారు. ఉమ్, ఆయన బయటకు వస్తే అసలు ఎలా ఉండేదంటే కొన్ని వేల మంది మొత్తం స్ట్రక్ అయిపోయింది. ఉమ్, ఉమ్, అన్ని వేలాది మంది జనం వచ్చేసేవారు ఆయనకి. ఉమ్, అంత ప్రజాబలం ఉన్న నాయకుడు ఆయన ఆ రోజు దీక్ష చేస్తుంటే ఉమ్, అతని మీద దాడి జరిగితే ఉమ్, కాపాడుకోలేపారు ప్రజానీకం. ఉమ్, బయటకు వచ్చినప్పుడు వేలాది మంది లక్షలాది మంది వచ్చేస్తారు. ఉమ్. మరి నిజంగా ఒక పేద ప్రజల గురించి అతను ఉద్యమం చేస్తున్నప్పుడు దీక్ష చేస్తున్నప్పుడు ఉమ్. అతను ఎందుకు కాపాడుకోలేకపోయారు? అంటే అసలు ఆయన హత్య వెనకాల అసలు కారణం ఏంటి సార్? అనేక రకరకాల నేను అంటుంది ప్రస్తుతం అప్రస్తుతం. ఉమ్, ప్రస్తుతం అది అప్రస్తుతం. ఎందుకంటానంటే ఉమ్, జరిగింది. ఉమ్, దానికి కారణాలు నిజంగా అతను కొంతమంది ఏం చేస్తారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు అని చెప్పుకుంటారు. ఉమ్, మరి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా. అవును. మరి ఆ హత్యకు కారణాలు ఏమైతే వ్యక్తులు ఎవరని చెప్పి సిబిఐ ఎంక్వైరీ కానీ సిఐడి ఎంక్వైరీ కానీ చేసిందా? ఉమ్, ఉమ్, ఎందుకు కోరలేదు? ఉమ్, ఎందుకంటే అతను హత్య వెనకాల అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఓకే ఓకే. ఉమ్, ఉమ్, అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఉమ్, వ్యక్తిగత కారణాలు ఉన్నాయి, ఉమ్, రాజకీయ కారణాలు ఉన్నాయి, ఉమ్, అనేక ఉన్నాయి. ఉమ్, జరిగిపోయింది. 1989లో జరిగింది. ఇప్పుడు ఎంతమ్మా? ఉమ్, 2025. అవును. మరి ఇప్పటికే ఆయన ఎందుకు అంత ఇదిగా ప్రాణత్యాగం చేయడానికి గల కారణాలు ఏంటి అనే ఆలోచనలో ఉండాలి. ఉమ్, ఆయన ఏ విధంగా ప్రజానాయకుడిగా ఎదిగాడో ఉమ్, ఆ మార్గాలు చూసుకోవాలి. ఉమ్, ఆయన ఎందుకు కాపాడుకోలేకపోయామో ఉమ్, ఉమ్, దానికి ఆలోచించుకోవాలి. ఉమ్, ఉమ్, అది మానేసి ఒక కులానికి ఆయన నాయకుడిగా చేయడం వలన ఉమ్, ఇంకా మనం ఇప్పుడు సమాజంలో కులాలను కలిపే ఆలోచన విధానం మా జనసేన పార్టీ మొదటి సిద్ధాంతం. ఓకే. చాలా మంది అన్నారు కులాలను కలిపే ఆలోచన విధానం ఏంటి, ఈ విధంగా కలుపుతారు అంటే ఇలాగే సమాజంలో ఉన్నటువంటి ఆ విద్వేషాలని ఉమ్, తప్పించాలి. ఆ, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారు ఉమ్, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్ ఉమ్, అలా ఉంటాయి కదమ్మా హాస్టల్స్ అవును, పేర్లు. అవును. అసలు పిల్లల్లోనే వీళ్ళ బీసీలు వీళ్ళ ఎస్సీలు అని చెప్పి విడదీస్తే ఉమ్, ఇంకా మనం రాజ్యాంగంలో మనం ఏం గౌరవిస్తున్నట్టు? ఉమ్, ఉమ్, కులరహిత సమాజం కావాలని కోరుకుంటాం మనం. అవును. ఒక పక్కన పిల్లల్లోనే బీసీలని ఎస్సీలని ఇలా రకాలుగా విడదీస్తాం. ఇది ఎంతవరకు సమంజసం? ఉమ్, పేద పిల్లలు అంతవరకే, వాళ్ళు ఏ కులానికి చెందిన కూడా అవ్వచ్చు. ఉమ్, ఉమ్, అటువంటిది రావాలని ఆలోచన అయింది. అంటే కులాలను కలిపే ఆలోచన విధానం అంటే అలా ఉండాలి. ఉమ్, నేను అంటుంది నేను బొత్స శ్రీనివాస్ గారి వ్యాఖ్యలు ఎందుకు చేశారో, ఉమ్, ఆ చేయడానికి గల కారణాలు ఏంటో, ఉమ్, యథాలాపంగా ఏమైనా చేశారా ఏంటో నాకు పూర్తిగా తెలీదు. ఉమ్, కాకపోతే నేనేమంటానంటే ఇప్పటికైనా కూడా ఉమ్, రంగా లాంటి వ్యక్తులు ఉమ్, ఎందుకు వాళ్ళ ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది, ఉమ్, దేని గురించి ఆయన పోరాడారు. ఉమ్, ఈ రోజుకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉమ్, కాపులకి కమ్మలకి మధ్యన ఇంకా విద్వేషాలు రగిల్చాలి అనేటువంటిది ఇంకా కుట్రలు చేస్తున్నారు. ఉమ్, ఆ కుట్రలో మనం భాగం అవుతామా? ఉమ్, పౌలుగా మారదామా? ఉమ్, మనకేం కావాలి? ఉమ్, మన బిడ్డల భవిష్యత్తు ఎలా ఉండాలి? ఉమ్, రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండాలి? ఇంకా కులాలని కొట్టుకుందామా? ఉమ్, ఎవరి కులాలను గౌరవించుకుంటారు, తప్పులేదు. ఎందుకంటే ఇప్పుడు మనం పలానా కులంలో పుట్టాలని చెప్పి మనం ఏం అనుకోం. ఆ, పలానా గర్భంలో పుట్టాం, మన తల్లిదండ్రులు ఏ కులం అయితే ఆ కులం మనకు వస్తుంది, ఏ మతం అయితే ఆ మతం మనకు వస్తుంది. అవును, అవును. మనకు కావాలని కోరుకుంటలేదు కదా. ఉమ్, ఉమ్, సరే, మన సమాజంలో అన్ని రకాల కలుపుకునేటువంటి విధానం ఈ రోజు ఉంది. అవును. ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అయిన టైంలో ఉమ్, ఇంకా కులాలని ఒక వ్యక్తులు కొంతమంది మాట్లాడుతుంటే తెలంగాణలోని ఉమ్, మాకు ఇంత కులపిచ్చి ఉండదు, మీ ఆంధ్రప్రదేశ్లో మా కులాలతో రగిలిపోతూ ఉంటారు అంటే మాటలు ఏంటంటే బాధ కలుగుద్ది. అవును, అవును. ఇంకా అదే ఆలోచన దొరుకుతుంది. ముందుకు వెళ్దామా? సార్, మీరు అన్నట్టు ఈ కులాలు కానివ్వండి, లేకపోతే సామాజిక వర్గం కానివ్వండి, సామాన్య ప్రజలకే కాదు, ఇటు రాజకీయంలో కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఇది కాన్సెప్ట్ వెళ్ళి నార్మల్ గా అందరూ ఒకటే అన్నది రావాలంటే ఏ విధంగా ఇప్పుడు మన కులం ఉందమ్మా, సార్, మన కులం వాళ్ళతో అంటే పెళ్లిళ్ళకి సంబంధించి అప్పట్లో ఏదో వృత్తులకు సంబంధించి కులాలు ఏర్పడ్డాయి. ఈ పలానా వృత్తి వాళ్ళ పలానా కులం అన్నట్టుగాను ఆ తర్వాత ఆ కులంలో ఉన్న వ్యక్తులు పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ రోజు అది కూడా బ్యారేజ్ తొలుగుతున్నాయి. ఇతర కులాల వాళ్ళు మంచి చెడు ఇదే చూస్తున్నారు తప్ప కులం చూడట్లా. అంటే ఉంది, కులం ఉంది, లేకలేదు, కానీ అది తగ్గుతుంది భావన. ఏంటంది, ఒక కులం, నా కులం ఉన్న వ్యక్తులతోటే నేను వైద్యం చేయించుకుంటాను, నా కులం ఉన్న వ్యక్తులతో బ్లడ్ నేను ఎక్కించుకుంటాను, నా కులం ఉన్న వ్యక్తి పెట్టినట్టు స్కూల్లోనే నేను చదువుతాను, మా టీచర్ పలానా కులం వ్యక్తి నా కులం అయితేనే నేను చదువు చెప్పించుకుంటాను. ఎక్కడ ఉంటున్నారా? మన పిల్లల్ని పలానా స్కూల్లో చదివిస్తే స్టడీస్ బాగుంటాయి, పలానా టీచర్ దగ్గర నేర్చుకుంటే బాగుంటుంది స్టడీస్ అని చెప్పి మనం జాయిన్ చేస్తున్నాం. పలానా డాక్టర్ గారు మంచి డాక్టర్ గారు అతని చేతిలో వైద్యం బాగా చేస్తాడని చెప్తుంది తప్ప అతను కులం ఏంటో మనం చూడట్లేదే. అప్పుడు మాత్రం కులం గుర్తురాదు, ఇప్పుడు మాత్రం కులం ఏంటమ్మా కులం? నేను అంటుంది ఏదైనా ఓవరాల్గా, నేను అంటుంది వంగవీటి మోహన్ రంగా గారు ఆయన జీవితం అంతా కూడా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడటం సాగింది. ఆయన మరణం కూడా
ఆ రోజు బడు బలహీన వర్గాలకు సంబంధించిన ఇళ్ల పట్టాల గురించి ఆయన దీక్ష చేసిన అక్కడ మా హత్య గావించబడ్డాడు. ఆయన ఆశయం ఏంటి, ఆయన లక్ష్యం ఏంటి, మళ్ళీ అప్పట్లో జరిగినటువంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ఏం చెయ్యాలి, ఇది ఇప్పుడు మనం ఈ సమాజం మనం ఇప్పట్లో మనం ఆలోచించవలసింది ఇది. అంతేకాని యువతలో కూడా ఇంకా పలానా కులం అని చెప్పి విద్వేషాలు తగిల్చుకుంటే వెళ్తే సమాజం విచ్ఛిన్నం అవుతుంది. అది మంచిది కాదు, మన బిడ్డల భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. ఆయనే మనకు ఆదర్శంగా నిలబడ్డాడు కదా. ఆయనే ఇతర కులాలు, ఆయన కాపు కులానికి సంబంధించిన వ్యక్తి అయినా కమ్మ కులానికి చెందిన ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. మరి ఇంకా కాపు కమ్మ అని మీరు ఎలా మాట్లాడతారు ఇప్పటికొచ్చి? ఆయన ఒక కులానికి సంబంధించినటువంటి నాయకుడిగా ఎలా ముద్రేస్తారు? అంటే ఇది ఈ కుట్రలో కొంతమంది చేస్తున్నటువంటి కుట్రలో మన భాగస్వాములు కాకూడదు. ఆయన అందరివాడు, అందరినీ కలుపుకున్న వ్యక్తి, అందరి గురించి పోరాడిన వ్యక్తి. అదే మనం కొనసాగించాలి. రంగా గారికి నిజంగా నివాళులు అర్పించడం అది. అంతే తప్ప ఈ విధంగా కులాల గురించి ఎక్కడ ఎవరో కూడా ఒక స్థాయి ఉన్న నాయకులు ఇంకా కులాల గురించి వాటి గురించి మాట్లాడకుండా మన సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి 7 సిద్ధాంతాల్లో మొట్టమొదటి సిద్ధాంతమే కులాలను కలిపే ఆలోచన విధానం. దానికి ముందు సాగితే అద్భుతమైనటువంటి రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఆ విధంగా ఆలోచిస్తారని మాత్రం కోరుకుంటున్నాను. ఓకే సార్, నమస్తే.